మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను ఎండాడి చుట్టూ ఉన్న గ్రామ దేవతలకి పసుపు కుంకాలు ఇవ్వడానికి ఈరోజు నేను వెళ్ళానండి. నేను ఎందుకు వెళ్ళానో మీకు షేర్ చేస్తాను. అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను చేసుకున్న పనులు, అలాగే ఇంట్లో వండుకున్న వంటలు మొత్తం అన్నీ కూడా నేను షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒకవేళ నచ్చిందనుకోండి ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. మార్నింగ్ అయితే ఇంకా లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కదండి. స్టార్టింగే ఇదిగోండి. నైట్ అయితే బంగారం రాలేదని చెప్పాను కదా, మొత్తం అన్నీ తోముకొని అయితే పెట్టుకున్నాను. నేను ఎక్కడికైనా ప్రయాణం అనేది పెట్టుకున్నాను అని అంటే కంపల్సరిగా ఇంట్లో అన్నీ ఒకటి ఒకటి క్లీనింగ్లు అయితే స్టార్ట్ చేసుకొని వెళ్తానండి. ఎందుకంటే ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇంకా అవన్నీ పాడైపోతాయి కదా, అందుకని నిలవ ఉండేవైతే కంపల్సరిగా ఉంచుతాను. కానీ ఇంకా పాడైపోతాయి అన్నవన్నీ క్లీనింగ్లు అయితే స్టార్ట్ చేస్తాను. బాస్కెట్లు అన్నీ క్లీన్ చేస్తానండి. ఇంకా గిన్నెలు కూడా అన్నీ తోముకున్న తర్వాత నైట్ అయితే వంట అయితే చేసుకోలేదు కదా, దీనికన్నా ముందు చూసిన వ్లాగ్ అయితే ఎవరికైనా తెలుస్తుంది. నైట్ అయితే మేము బయటకు వెళ్ళి తిని వచ్చామండి. నైట్ వంటది అయితే ఏం చేసుకోలేదన్నమాట. ఇంకా ఈరోజు అయితే అమ్మవార్లకి మొత్తం గ్రామ దేవతలందరికీ నేను పసుపు కుంకాలు అయితే ఇద్దామనేసి అనుకుంటున్నాను. అంటే మంగళవారం ఇద్దాం అనుకున్నానండి, ఇంకా నాకు కుదరలేదు. మంగళవారం కానీ, లక్షవారం కానీ, శుక్రవారం కానీ ఈ 3 రోజుల్లో ఏ రోజైనా సరే అమ్మవారికి ఇష్టమైన రోజే కాబట్టి నేను ఏది చేయాలన్నా ఈ 3 రోజుల్లో కంపల్సరీగా చేస్తాను. మీకు ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా నేను చెప్పాను కదండి, అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలన్నా నేను ఇంట్లో లక్షి అలాగే శుక్రవారాల్లో పెట్టుకుంటానని చెప్పి, ఆ 3 వారాల్లో నాకు వీలు కుదరలేనప్పుడు అప్పుడు ఏ వారం అయినా నేను పెడతాను. మొత్తం నేను గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకోవడం అయితే సర్దుకోవడం అన్నీ అయిపోయాయండి. ఇంకా తినకైతే టీ అయితే పెట్టి ఇచ్చాను. ఏంటి తెల్లవారేటప్పటికి ఏదో రాస్తున్నారనేసి అనుకుంటున్నారా, పాపకైతే స్కూల్లోని ఒక అప్లికేషన్ అయితే ఇచ్చారండి. అది మొత్తం ఫిల్ చేయమని చెప్పారనమాట. అంటే స్టూడెంట్వి ఆధార్ కార్డు, బ్లడ్ గ్రూపు మొత్తం ఇన్ఫర్మేషన్ ఆధార్ కార్డు నెంబర్లతో సహా అన్నీ రాయమని అన్నారు. అలాగే పేరెంట్స్ డిజిగ్నేషను మొత్తం అంతా ఫిల్ చేయమని చెప్పారండి. మొత్తం అన్నీ బ్లాక్ లెటర్సే రాయమన్నారంటే ఇదిగోండి ఇన్ఫర్మేషన్ అంతా ఇలాగ పాప అయితే రాసుకొని వచ్చిందనమాట. వాటిని అన్నీ ఫిల్ చేయాలి డాడీ అని నైట్ అయితే తనకు చెప్పింది. ఇంకా నైట్ వద్దులే అమ్మ, మార్నింగ్ లెగిసి నేను చేస్తానని అన్నారనమాట. మొత్తం అన్నీ రాస్తున్నారండి. నైటు నేను తుడుచుకొని గిన్నెలు అవి తోముకునేటప్పటికే ఇంకా నైట్ అయిపోయింది. ఇంక బయటకైతే వెళ్ళిపోయాం కదా, వచ్చిన తర్వాత తడుగుడ్లు అవన్నీ పెట్టుకుంటానంటే తను అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా పనంతా నువ్వు ఒకే రోజు చెయ్యకు, ఇంకా నీకు ఒంట్లో బాగాలేనట్టు అయిపోద్దని అన్నారని నైట్ అయితే నేను బద్దకించి పడుకుండిపోయానండి. ఇంకా తెల్లవారి లేవంగానే ముందైతే బట్టలు మిషన్లో వేసేసుకొని బయట గచ్చులు కడిగి ముగ్గులైతే పెట్టుకోవడం అయిపోయిందండి. ఇక ఇంటి ముందు కూడా నేను తడిగుడ్డ కంపల్సరిగా పెట్టుకుంటాను. ఇంకా తడిగుడ్డ అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత ఇంకా పాపకి వెళ్ళిపోయే వరకు ముందు రెడీ చేసి అప్పుడు మధ్యాహ్నం ఇంక లంచ్ కూడా ఈరోజు కొంచెం ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎందుకంటే పాపకి 11:00కే స్కూల్ అయిపోద్ది అనమాట. హాఫ్ డేస్ కదండి, 7:40 నుంచి 11:10 వరకే స్కూల్ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా గబగబా ఫాస్ట్గా పని చేసుకుంటే 11 కల్లా పాప దగ్గరికి వెళ్ళి ఇంకా అటునుంచి అట్టే బుక్స్కి వెళ్ళిపోదామని. ఈరోజు ఎప్పుడు అయితే స్కూల్లో ఇచ్చేవారండి బుక్స్, ఇంకా ఈసారి ఏంటంటే బుల్లె కాలేజ్ దగ్గర అంబేద్కర్ భవన్లో ఇస్తున్నారనేసి అయితే మెసేజ్ చేశారు. ఇదే ఫస్ట్ టైం అండి అక్కడ ఇవ్వడం. అయితే నార్మల్గా జ్యోతి బుక్ డిపోలోని అక్కడ ఇచ్చేవారు, కానీ మరి ఈసారి చేంజ్ చేశారనమాట. ఇంకా అక్కడికైతే బయలుదేరి వెళ్ళాలి. ఇంకా పసుపు కుంకాలు ఇచ్చే ప్రోగ్రామ్ అయితే ఈవినింగ్ పెట్టుకుందాం అనుకున్నాను. నార్మల్గా అయితే మార్నింగే చేద్దామని చెప్పి నేను అందుకనే అన్ని తడిగుడ్లు అవన్నీ పెట్టుకుంటున్నానండి. లేకపోతే బంగారమ్మ నిన్న రాలేదు, కానీ ఈరోజు కంపల్సరీగా వస్తుందండి. తను వచ్చి చేసుకుంటుంది, నా పని నేను చేసుకోవచ్చు. కానీ ఆ బంగారం రాకముందే నేను వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి, మరి నాకు కంగారు అయితే ఎక్కువ. ఏదైనా పని ఉంటే మాత్రం కొంచెం బద్దకించకుండా చేస్తాను. మా ఆయన గారు హాయ్ చెప్తున్నారండి. తినకైతే నేను నిన్న కట్ చేసి ఉంచుకున్న పపాయ ఉంది కదండి, ఇంకా తినకైతే అంబలైతే చేసి ఇచ్చాను అనమాట. పాపకైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఉప్మా చేస్తున్నానండి. ఇంకా అదైతే కొంచెం సింపుల్గా అయిపోద్ది. ఇంకా అందుకనేసి పాప ఇంక స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే అప్పుడు మధ్యాహ్నంకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేద్దాం అనేసి అనుకుంటున్నాను. జీడిపప్పు వేసి ఉప్మా చేసేస్తే మా ఆయన గారికి పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి.
కారం ఆవకాయ అయితే వేసుకొని అయితే చాలా ఇష్టంగానే తింటారు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు అన్నీ వేసుకున్నానండి. పచ్చెనగపప్పు, మినపప్పు, శనగ పలుకులు, అలాగే జీడిపప్పు అన్నీ వేసి చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. నేను ఒక గ్లాసు నూకకైతే కంపల్సరీగా 6 గ్లాసులు వాటర్ వేస్తానండి. కొంచెం బాగా పలుచగా ఉంటేనే ఇష్టంగా తింటారు. ఉప్మా చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా నేను మధ్యాహ్నంకి ఆలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఇది అవ్వంగానే దుంపలైతే నేను ఉడకబెట్టుకోవడానికి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పాప అయితే తినడం అయిపోయిందండి. పాప అయితే స్కూల్కి బయలుదేరిపోయి వెళ్ళిపోతుందనమాట. ఈరోజు వాళ్ళ డాడీ తన అప్లికేషన్ అది నింపిన తర్వాత బయటికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత పాపం తనకి బయట ఏదో పని అది పడినట్టుంది. వచ్చేటప్పటికైతే లేట్ అయిపోయింది అనమాట. కొంచెం బాగా డాడీ లేట్ అయిపోయింది డాడీ, ఏంటి ఇంత లేట్గా వచ్చారు అనేసి అంటే, పిల్లలు ఏమైనా కోపడినా ఏమైనా చేసినా సరే నవ్వించడానికి అయితే చూడండి. అవునా టైం అయిపోయిందా అనేసి పాపనైతే ఏడిపిస్తున్నారు అనమాట బండి మీద. పదండి డాడీ టైం అయిపోతుంది అనేసి అంటుంది. ఇంకైతే స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయారండి. ఇంకా నేను ఇంట్లోకి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత ముందైతే నేను మధ్యాహ్నంకి వంట అయితే చేసేస్తాననేసి అన్నాను కదండి. ఇంకా వంట అయితే మొదలు పెట్టేస్తున్నాను. ఇంకా వంట అయిపోయిన తర్వాత అయితే ఇంకా స్నానం అది చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా ఈవినింగే నేను ఇంకా దీపారాధన అయితే చేస్తాను. మార్నింగ్ అన్నీ సర్దుకున్నాను, అన్నీ చేశాను. కానీ ఇంకా తులసమ్మ దగ్గర ఒక అగరబత్తి అది వెలిగించుకుంటానండి. ఎప్పుడైనా సరే నాకు ఇంకా మార్నింగ్ కొంచెం పని అయితే ఎక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం తులసమ్మకు కొంచెం నీళ్ళు వేసుకొని అగరబత్తులు అవి వెలిగించుకుంటాను. ఇంకా ఈవినింగ్ దీపం పెట్టేసుకోవచ్చులే అనేసి అనుకున్నాను. ఎందుకంటే వంట అయిపోగానే బట్టల పని కూడా ఉందని చెప్పాను కదండి. బట్టలు అయితే మిషన్లో వేసాను కదా. ఇంకా నిన్న బంగారమ్మ రాలేదు కదండి. రోజైతే వస్తుంది, కాకపోతే వచ్చే వరకు డౌటేనండి. విపరీతమైన తలనొప్పి అని అయితే ఫోన్ చేసింది. ఇంకా తలనొప్పి వస్తే ఎలా ఉంటుందో నాకైతే బాగా తెలుసండి. నేను తలనొప్పితో బాగా పడ్డాను. దుంపలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు తాలింపప్పు అయితే నేను వండుతున్నాను. తాలింపప్పు చేసేటప్పుడు తినకి రసం అది చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. కూర అది ఏం లేకపోయినా సరే తింటారు. ఆవకాయని అప్పడాలు అవి వేపితే. కాకపోతే పిల్లలకైతే కూర ఉంటేనే తింటారండి. మమ్మీ ఆలు కర్రీ అయినా ఏమేమి చెయ్యి అంటారు. వాళ్ళకైతే ఆలు కర్రీ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి నేను ముందు తాలింపప్పు అది రెడీ చేసేస్తున్నానండి. పోపు అంతా వేపుకున్న తర్వాత కందిపప్పునైతే కడగకుండా జస్ట్ ఒక క్లాత్లో వేసుకొని పప్పునైతే కొంచెం బాగా నీట్గా తుడుచుకొని ఆ పప్పునైతే ఈ పోపులో వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఒక గ్లాసు కందిపప్పుకైతే 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మొత్తం పోపు అంతా మనం ఏం వేసుకుంటాం ఆ పోపు దినుసులన్నీ వేసుకొని అందులో కందిపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఇది కుక్ అయిన తర్వాత స్మెల్ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కుక్కరు మూత పెట్టే ముందైతే ఇందులోని కొంచెం పసుపు అయితే నేను యాడ్ చేసుకున్నానండి. వేసుకొని ఇది 5 విజిల్స్ వేయించుకుంటే పప్పు రెడీ అయిపోద్ది. ఇంకా తీసిన తర్వాత ఏం చేయక్కర్లేదండి. దానిలో సాల్ట్ ఇంకా కారం కలుపుకుంటే సరిపోద్ది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇదిగోండి కుక్కర్ అయితే పక్కన విజిల్స్ అయితే వస్తున్నాయి. ఈలోపు బంగాళదుంప కర్రీ అయితే నేను రెడీ చేసేస్తున్నాను. ఇవి ఉడకబెట్టుకున్న దుంపల్ని స్మాష్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఇంకా బాగా మెత్తగా ఉడికిపోయాయి అనమాట. అందుకని నేను ముక్కలైతే కట్ చేసేసుకున్నాను. నాకైతే బంగాళదుంప పిడుపు అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే వీళ్ళు అలా చేస్తే కొంచెం అంత ఇష్టపడరు. నేను అందుకని ముక్కలే కట్ చేస్తానండి ఎక్కువ. ఇప్పుడు పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ నేను ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, అలాగే ఇందులోని చిన్న అల్లం ముక్కలు అయితే వేసానండి. ఉడకబెట్టిన దుంపల్ని మనం ఎప్పుడైనా ఫ్రై చేసుకునేటప్పుడు అల్లం వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంక ఇందులో సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను అనమాట. ఆ దుంపల కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోద్దండి. ఇలాగ అర్జెంటుగా మనకి ఏవైనా ఇంకా పనులు ఉన్నాయి అని అనుకుంటే మాత్రం నేను అయితే ఎగ్స్ కానీ లేకపోతే బంగాళదుంపలు అయితే వండుతానండి. చాలా సింపుల్గా అయిపోద్దని. ఇంకా ఫైనల్గా ఇందులోని కారం వేసుకుంటే ఇంకా కూర అయితే రెడీ అయిపోద్ది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేను స్నానం అది చేసుకొని ఇంకా చెప్పాను కదండి, తులసమ్మకి అయితే కొంచెం వాటర్ అది వేసి అగరబత్తులు అవి వెలిగించుకున్న తర్వాత ఇంకా బుక్స్కి అయితే బయలుదేరిపోవాలి. తను ముందే చెప్పారనమాట, 11కే నువ్వు ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతేనే మనం వెళ్ళగలము అక్కడికి అనేసి. ఇదిగోండి పప్పు కూడా కుక్ అయిపోయింది. నేను మూత తీసి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. తాలింపు మొత్తం అంతా పైకి తేలింది కదా.
ఇలా ఆయిల్లో వేపుకొని చేసుకుంటే చాలా మెత్తగా అయిపోద్దండి. పప్పు అయితే చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం వాటర్ అయితే ఉండిపోయినట్టు అనిపించింది. ఇంక అందుకని చెప్పి ఇందులోని ఉప్పు కారం వేసిన తర్వాత అయితే స్టవ్ మీద పెట్టుకొని కొంచెం దగ్గరికి మగ్గబెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం వాటరు మరి నేను 1కి 3 వేసాను కానీ ఎందుకో కానీ ఎక్కువైనట్టు అయితే నాకు అనిపించిందండి. నార్మల్గా అయితే 1కి 3 వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. ఇదిగోండి స్టవ్ మీద పెట్టుకొని అయితే నేను దగ్గరగా చేసుకుంటున్నాను. ఇది చల్లారిపోయిన తర్వాత చిక్కగానే అయిపోద్దండి. ఇంకా అందుకని చెప్పి ఇది నేను హాట్ బాక్స్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా ఆలు కర్రీని కూడా నేను హాట్ బాక్స్లోకి వేసేస్తున్నానండి. నార్మల్గా అయితే 12:30కి అలా వంట చేస్తాను అనమాట. ఈరోజు ఇక ఒక 10:30 అయ్యేటప్పటికి వంట అంతా కంప్లీట్ చేస్తాను కదా, హాట్ బాక్సుల్లోకి అయితే తీసేస్తున్నాను. ఈలోపు బంగారమ్మ అయితే వచ్చిందండి. ఇంకా బంగారమ్మ అయితే మొత్తం గిన్నెలన్నీ తోముతుందని అన్నీ క్లీన్ చేసి అన్నీ పెట్టాను అనమాట. ఇంక బంగారమ్మ అయితే గిన్నెలు అవన్నీ తోమేసిందండి. ఇంకా బట్టలు అయితే మిషన్లో వేసాను అన్నాను కదా, అవి డ్రై చేసేస్తే నేను ఆరబెట్టేస్తానమ్మా, మరి ఇంకా మీరు బయటికి బయలుదేరుతున్నారు కదా అన్నది. ఇదిగోండి వంట అంతా అయిపోయింది, స్టవ్ మొత్తం క్లీన్ చేసింది. ఇంకా ఇదిగోండి బయట బట్టలు కూడా ఆరబెట్టేసింది అనమాట. ఇంక బంగారమ్మ అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా నేను కూడా బయలుదేరిపోతున్నాను. నాకు ఎందుకో ఎక్కడికైనా వెళ్ళేటప్పటికి మొత్తం ఇల్లంతా నీట్గా ఉంటే వెళ్ళిన తర్వాత ఎంతసేపు అయినా సరే ఇంటికి వచ్చాక పని ఉంది అన్న యాతన లేకుండా ఉంటాను. అందుకే నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా మొత్తం పని అంతా చేసుకొని వెళ్తాను. ఏమో రిటర్న్ వచ్చేటప్పటికి ఓపుకుంటుందో ఉండదో మొత్తం అంతా నీట్గా సర్దుకొని వెళ్తే మంచిది కదా అని నా ఉద్దేశం అనమాట. షార్ట్ అప్లోడ్ చేయడానికి అయితే ఇలా తీసానండి ఫస్ట్. కాకపోతే అక్కడ లైటింగ్ లేదని మళ్ళీ అక్కడ గ్యాస్ దిమ్ మీద పెట్టి తీసాను అనమాట. నేను షార్ట్ అప్లోడ్ చేశాను కదా, రోజు వండిన తర్వాత ఎప్పుడు చేస్తున్నాను, నా వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఈలోపు పిల్లలిద్దరూ అయితే వచ్చారండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే గేట్ ముందు పార్క్ చేసామనుకోండి కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోద్దని ఇంకొంచెం ముందునే ఆపారు. ఈలోపు పెద్ద పాప అయితే వెళ్ళి ఆ గేట్ దగ్గర అయితే నించొని చిన్నదాన్ని అయితే తీసుకొని వచ్చింది. నార్మల్గా అయితే ఎప్పుడు స్కూల్లో ఇచ్చేవారండి, ఈసారి మరి అయితే అక్కడికి మార్చారు కదా. స్కూల్లో కూడా ఇంకా వెళ్ళేటప్పుడు కొంచెం బాగా రష్గా ఉండేదన్నమాట. ఇంకా అంత దూరం కాబట్టి మనం కూడా ఇంకా నెగ్లెక్ట్ చేసిన బాధ, అందులో ప్రయాణ మోడ్ పెట్టుకున్నాం కదా, ముందు వెళ్ళి ఆ బుక్స్ పని ఏదో చూసుకుంటే అయిపోద్దని తను అన్నారు. ఇంకా అందుకని చెప్పి బయలుదేరి వెళ్తున్నామండి. బుల్లె కాలేజ్కి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ అంబేద్కర్ భవన్ అని ఉంటుంది. అక్కడైతే మ్యారేజెస్ కూడా బాగా అవుతాయండి, ఎక్కువ పెళ్ళిళ్ళు అవి చేస్తారు. మేము ఆల్రెడీ వెళ్ళేటప్పటికి నైట్కి ఏదో ఫంక్షన్ ఉన్నట్టు ఉందండి. ఫుల్ డెకరేషన్ అది చేస్తున్నారు. వెళ్ళేటప్పటికి లైటింగ్లు అవన్నీ సెట్ చేస్తున్నారు అనమాట. మా ఆయన గారు బుల్లె కాలేజ్ చదువుకున్నారండి. తనైతే చెప్తున్నారనమాట పిల్లలకి కాలేజు వైపు తిప్పుతున్నప్పుడు, ఇదిగో అమ్మ ఇందులోనే మేము చదువుకున్నాము, మా కాలేజు ఇది అని చెప్తున్నారు మా ఆయన గారు. చెప్పిన తర్వాత ఇంక లోపలికి అయితే వచ్చామండి. ఫస్ట్ అయితే మేము నార్మల్గా ఫోన్పే అయినా కార్డ్ అయినా అయిపోద్ది అనేసి వచ్చామన్నమాట లోపలికి. మేము వెళ్ళేటప్పటికే అక్కడ ఆర్గ్యుమెంట్లు అయితే అవుతున్నాయండి. చాలామంది ఈ మధ్య క్యాష్ అయితే హ్యాండిల్ చేయట్లేదు కదా, ఇంకా మేము కూడా అలాగే వచ్చామన్నమాట. వచ్చేటప్పటికైతే అక్కడ 3-4 ఆల్రెడీ అడుగుతున్నారండి, అదేంటి మీరు మాకు ముందు ఇన్ఫామ్ చేయాలి కదా అని. ఇదిగోండి అంబేద్కర్ది అక్కడ విగ్రహం ఉంది చూడండి, అతనే అంబేద్కర్ అని మా పిల్లలకైతే చూపిస్తున్నాను. లోపలికి వచ్చిన తర్వాత అదిగోండి మొత్తం అందరూ వెయిటింగ్లో ఉన్నారు. అయితే వాళ్ళు చెప్తున్నారు అవ్వట్లేదండి, కార్డులు కూడా పనిచేయట్లేదు, ఫోన్పే చేసినా సరే మీకు అయిపోయినట్టు వస్తుంది కానీ మాకైతే క్యాష్ అయితే రావట్లేదండి, కట్ అవ్వట్లేదు అనేసి అన్నారు. ఇంకెందుకులే, ఇంకా దగ్గరలోనైతే మా ఫ్రెండ్ ఉన్నారు, బ్యాంక్ అయితే వెళ్ళాను, ఏటీఎంలోంచి డబ్బులు అయితే తీసుకొని వచ్చేస్తానులే ఇంకెందుకు. తను ఎప్పుడు అయితే కార్డులు కూడా తెచ్చేవారండి. ఇంక ఈసారి ఎందుకో మరి కార్డు కూడా తేలేదు, ఫోన్పే అయిపోద్ది కదా అన్న ధీమాతో వచ్చామన్నమాట. ఇంకా వెళ్ళి క్యాష్ అయితే తీసుకొని వచ్చాము. మరి మేము వెళ్ళేటప్పటికి ఇక్కడ 2-3 వెయిట్ చేస్తున్నారండి. వాళ్ళు మీకు ఇంటికి వెళ్ళడం అవ్వదు, వెయిట్ చేయండి అంటే ఇక్కడ ఉండండి అమ్మా ఈలోపు అవుతుంది అన్నారు. మేము క్యాష్ పట్టుకొని వచ్చామండి. మేము బుక్స్ తీసుకున్నాము, పాపం అక్కడ కూర్చున్న వాళ్ళు అయితే అలాగే ఉన్నారండి. ఎందుకంటే టైం వేస్ట్, వెళ్ళి క్యాష్ తెచ్చుకుంటే అయిపోద్ది కదా అంటే, లేదండి పర్లేదు అవుతుంది అన్నారు అని అంటున్నారు. ఇంకా మాకైతే ఇంకుండి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం రావాలంటే తినకు కూడా కొంచెం పనిలాగే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ ఒకటి వర్షం అనేసి అన్నారు కదా, ఎందుకు ఇంకా అని చెప్పి ఇప్పుడే తీసుకుందామని తీసుకున్నాము. ఇప్పుడు లిస్ట్లోని బుక్స్ ఉంటాయి కదండి, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మొత్తం అన్నీ మా పెద్ద పాప ఇంకా మా ఆయన గారు మొత్తం అన్నీ చెక్ చేస్తున్నారనమాట. స్కూల్లోనైతే క్లాస్ రూమ్లు ఉండేవండి, క్లాస్ రూముల్లోకి వెళ్ళి అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసేవాళ్ళం. మనం ఇక్కడ చూసుకున్నప్పుడు
ఒక్కొక్కసారి మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసినా సరే మేము అన్నీ ఇచ్చామని అయితే అంటారేమో అని చెప్పి మొత్తం చెక్ చేసామన్నమాట. మొత్తం అన్నీ ఉన్నాయి. బయలుదేరి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి మేము. ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి. బయటని మనం ఇంట్లో ఉండడం వల్ల తెలియదు కానీ బయటకు వస్తే తెలుస్తుంది. ఇదిగోండి చూడండి డెకరేషన్ చేస్తున్నారని చెప్పాను కదా, మేము బుక్స్ తీసుకునేది లైబ్రరీ వైపు అనమాట. ఇది అంబేద్కర్ భవన్ కదండి, అటువైపు లైబ్రరీ వైపు ఇచ్చారు. మొత్తం ఫంక్షన్ హాల్ ఏమో స్ట్రైట్గా ఉన్న దానిలో ఫంక్షన్స్ అయితే అవుతాయండి. ఎండాడలో చాలామందికి అయ్యాయి. నేను ఈ ఫంక్షన్ హాల్కి కూడా చాలాసార్లు వచ్చాను. ఇంటికైతే వచ్చామండి బుక్స్ పట్టుకొని. ఇంకా వీటికి అట్లేసి పని అయితే చాలా పెద్ద పనే ఉంది. అదైతే నేను ఇంక ఊరది వెళ్ళి వచ్చిన తర్వాత చేద్దామని అనుకుంటున్నానండి. ఇంక ఇంటికైతే వచ్చాము. ఇంకా ఈవినింగ్ అయిపోయిన తర్వాత కొంచెం పడుకొని అయితే లెగిసానండి. కాసేపు పడుకున్నాను అనమాట భోజనం అది చేసిన తర్వాత. ఇంకా నేనైతే టీ అయితే తాగేసామండి. తాగేసి ఇంకా నేనైతే తలకి స్నానం అది చేసుకున్నాను. ఎందుకంటే అమ్మవార్లకి ఇంక పసుపు కుంకాలు ఇవ్వాలి కదండి. ఇంకా అందుకని అనమాట. ఈలోపు కూడా రెడీ అయిపోయారండి. ముందు అక్కడ పని చేసుకొని వచ్చేద్దాము, ఎందుకంటే వెళ్ళిన తర్వాత బేగా అయిపోద్ది అనుకుంటాం కానీ లక్షవారం కాబట్టి గుడిలోనైతే అమ్మవార్ల దగ్గరికి చాలామంది లక్షవారం, శుక్రవారం, మంగళవారం వస్తారు. ఇంక అందుకని వర్షం అయితే వస్తున్నట్టు అనిపిస్తుంది, గాలది వేస్తుంది. అలా వెళ్దాము ఏటని అడుగుతున్నారు. అయితే బండి మీద వెళ్ళి వచ్చేద్దాం, ఎందుకంటే బండి మీద అయితే కొంచెం స్పీడ్గా వెళ్ళి వచ్చేవచ్చు కదండి. అందులోకి దుర్గాలమ్మ గుడి దగ్గర ఈరోజు లక్షవారం సంత అవుతుందండి. ఇంకా కారు అది పట్టుకెళ్ళినా సరే అక్కడ ట్రాఫిక్ అది జామ్ అయిపోద్ది, ఎందుకులే అన్నాను. ఫస్ట్ మేము దుర్గాలమ్మ గుడికి ఇద్దామని అన్నారు. ముందు దుర్గాలమ్మకే ఇవ్వాలి, అక్కడ నుండి మొదలు పెడదాం మిగతా అమ్మవార్లందరికీ అని. ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి దుర్గాలమ్మ గుడి దగ్గరే మేము మొత్తం 7 అమ్మవార్లకి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పసుపు, కుంకాలు మొత్తం 7కి 7 సెట్లు అయితే నేను కట్టించానండి. ఇంకా ప్రతి గుడి దగ్గర ఇంకా ఆగడం ఎందుకు అనేసి ఇంకా పిల్లలకైతే బాయ్ చెప్పి వెళ్ళిపోయాము. ఇంక వచ్చామన్నమాట. ఇంక జానకిరామ్ గారు అయితే ఉంటారండి. అతను చూడంగానే మా ఆయన గారు నవ్వుతూ, మ్యారేజ్ డే కాదండి, పెళ్లి రోజు అది మీరు అనుకుంటున్నారేమో, మ్యారేజ్ డే అయితే కాదు, పుట్టినరోజు కూడా కాదు, ఇలాగా ప్రయాణం అయితే పెట్టుకున్నాము, అందుకని చెప్పి అమ్మవార్లందరికీ పసుపు కుంకాలు ఇద్దామనేసి వచ్చాము అని చెప్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే తిరగడానికి ట్రిప్కి అయినా సరే, నార్మల్గా దర్శనాలకు వెళ్ళినా, ఏవైనా గుళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక రోజు ఉండి వచ్చేటట్టు కాకుండా ఒక 7 రోజులు 8 రోజులు అలా బయటికి ఇంక వెళ్తున్నాము, బయట తిరిగి వద్దాము అనేసి ఎప్పుడు అన్నా సరే కంపల్సరిగా నేను అమ్మవార్లందరికీ పసుపు కుంకాలు అయితే ఇచ్చుకొని అయితే నేను బయలుదేరుతానండి. ఇంకా నాకు అలవాటు చేశారనమాట. ఇంకా మా ఆయన గారు మాలది వేసుకున్నప్పుడు వెళ్తారు కదండి, స్వామి మాల అయితే వేసుకున్నారు, అయ్యప్ప మాల ఒక 3 సార్లు. తను వెళ్ళేటప్పుడు అందరు అమ్మవార్లకి పసుపు కుంకాలు ఇచ్చి వెళ్ళేవారండి. ఇంకా వెళ్ళారంటే 3-4 రోజులు పట్టేదనమాట వచ్చేటప్పటికి. ఇంకా అప్పటి నుంచి అయితే నాకు ఇంకా అలవాటు అయిపోయింది. ఫస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో మేము ఉన్నప్పుడు మాల వేసుకున్నప్పుడు మొత్తం అత్తయ్య మమ్మల్ని రేపు వెళ్తారనగా ముందు రోజు అందరు అమ్మవార్ల గుళ్ళకి పంపించి పసుపు కుంకాలు ఇచ్చిన తర్వాత ఇంకా బయలుదేరుతారమ్మా స్వామి అనేసి అన్నారు. ఇంక అప్పటి నుంచి ఇతను మాల్లో బయలుదేరినా లేదంటే మామూలుగా వెళ్ళా మాకు ఇవ్వడం అలవాటు అయిపోయింది. దుర్గాలమ్మ గుడిలోని దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా మేము ఇక్కడ పాలమ్మ, ఎర్నమ్మ, అలాగే సత్తమ్మ ఉన్నారనమాట. ఇంకా ఆ గుడికి అయితే వచ్చాము. ఎండాడలో ఉండే వాళ్ళందరికీ తెలుసండి, కాకపోతే నా ఛానల్ని ఇక్కడ మన వైజాగ్ నుంచే కాకుండా చాలామంది అయితే చూస్తున్నారు, నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారండి. అందుకని నేను ప్రతి ఒక్కరికి తెలియాలనే నేను చెప్తున్నాను. ఈ అమ్మవార్ల గుళ్ళన్నీ మాకు తెలుసు అని అయితే ఇక్కడ వాళ్ళకైతే తెలుసండి, బయట వాళ్ళకి తెలియదు కదా, అందుకని నేను చెప్తున్నాను అనమాట. మేము వెళ్ళేటప్పటికి పంతులు గారు పని అయితే ఉందని బయటికి వెళ్ళిపోయారండి. ఇగోండి తలుపులన్నీ వేసి ఉన్నాయి, కాకపోతే మీకు నార్మల్గా అమ్మవార్లు నేను చూపిస్తున్నాను. అక్కడ ఉన్న ఆవిడైతే, అమ్మ మీరు తెచ్చిన కొబ్బరికాయలు అలాగే దక్షిణ మొత్తం అన్నీ ప్లేట్లలో పెట్టియండి అన్నారు. ఎందుకైనా మంచిదని గోత్రనామాలు కూడా రాసి మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. నేను ఇందాక దుర్గాలమ్మకి కొట్టిన కాయ కూడా మర్చిపోయి ఇందులోనే పెట్టానండి. పెట్టేసి ఇంకేం చేశానంటే నేను అమ్మవార్లకి కొబ్బరికాయలు ఇచ్చేటప్పుడు దుర్గాలమ్మ కొట్టింది కూడా అందులో కలిపి పెట్టాను. అంటే 3 కింద లెక్క పెట్టి అక్కడ పెట్టేటప్పుడు కొట్టిన కాయ పెట్టానండి నేను. పెట్టేసి ఇంటికైతే వచ్చాము. వర్షం పడిపోతుంది, కారులో వెళ్దాం అన్నారని, ఇంకా 3 అమ్మవార్ల దగ్గరికి వెళ్ళాలి అన్నారని
ఇంటికొచ్చి దుర్గాలమ్మ కొట్టిన కాయ ఇంట్లో పెట్టేస్తాను అని కవర్ చూసేటప్పటికి కొట్టిన కాయ లేదండి, అన్నీ కొట్టలేనివే ఉన్నాయి. అయితే తినతోనన్నాను, అయ్యో అమ్మవారి దగ్గర నేను దుర్గాలమ్మ కొట్టిన కాయ ఇచ్చేసాను ఎర్నమ్మ సత్తమ్మ పోలమ్మకిని పేర్లు చెప్పేసి అంటే, అయితే పద మళ్ళీ వెళ్దాం అన్నాను. అంటప్పటికి వెళ్ళేటప్పటికి పంతులు గారికి నేను చెప్పానండి, నేను చూసుకోలేదంటే, అమ్మ నిన్ను అమ్మవారు మళ్ళీ రప్పించింది వెనక్కి, నువ్వు అసలు అలా ఏమి అనుకోకు అన్నారండి. ఇంకా అక్కడ దర్శనం అయిపోయింది. అయిన తర్వాత ఇదేమో బంగారం గుడి అండి, బంగారం గుడి దగ్గరికి వచ్చామన్నమాట. ఇంకా కాయ అయితే ఇతను దండం అది పెట్టుకొని కాయ కొట్టడం అది కంప్లీట్ అయిపోయింది. కాయ అయితే పోయిందని చెప్తున్నారండి నాతో. ఇంకా పంతులు గారు ఏం పర్లేదమ్మా, దోషం అది ఏమైనా ఉంటే అలా పోతాయి అంటే, ఇంక మళ్ళీ లోపల ఉన్న కాయ అయితే మళ్ళీ తీసుకొని వచ్చి నేను వాహనానికి అయితే పూజ చేస్తానమ్మా రండి, ఇంకా ప్రయాణం అది పెట్టుకున్నారు అనేసి అంటున్నారు కదా అని ఈ పంతులు గారు అయితే ఓం అది రాసి మొత్తం వాహనం మొత్తానికి పూజ అయితే చేశారండి. ఇంకా అక్కడ కూడా పూజ చేసుకోవడం అయిపోయింది. ఇందాక మాత్రం నాకు పోలమ్మ గుడిలో జరిగింది మాత్రం నిజంగా అమ్మవారు రప్పించిందమ్మా అని పంతులు గారు అనగానే నాకు కూడా చాలా నిజమే కదా, నేను ఆ కొట్టిన కాయ ఇవ్వకపోతే మళ్ళీ నేను గుడికే వెళ్ళలేకపోదును అనుకున్నాను. అంటే పంతులు గారు వచ్చినట్టు మనకు తెలియదు కదండి అసలు. ఇక్కడ అమ్మవార్లు అయితే చాలా నిదర్శనం అండి, మనం ఏది అనుకున్నా అవుతుంది. ఇంకా బంగారం గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే బీచ్ రోడ్లోని మొగదారమ్మ గుడి అయితే ఉందండి, ఇంకెక్కడికి కూడా వచ్చామన్నమాట. మొగదారమ్మ గుడి ఈ మధ్య విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారండి. ఇంకా విగ్రహాలు ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా మేము వెళ్ళాము. 3 అమ్మవార్లను అయితే ప్రతిష్ఠించారండి, మహాలక్ష్మి అమ్మవారు, సరస్వతి అమ్మవారు, దుర్గా అమ్మవారిని. ఈ 3 అయితే స్టార్టింగ్ నుండి ఉన్న అమ్మవార్లు కాదండి. మొగదారమ్మ దగ్గర తినైతే కాయది కొట్టాలని చెప్పారు. ఈ అమ్మవార్లకి కొబ్బరికాయలు కొట్టడం, అభిషేకం చేయడం అలాంటివి అయితే ఏమీ చెయ్యరు. ఓన్లీ దర్శనం అయితే చేసుకొని అమ్మవారిని టూరిస్ట్ ప్లేస్ లాగా పెట్టారనమాట. మనం దీపాలు పెట్టాలంటే ఈ పక్కనైతే మొత్తం దీపాలు పెట్టుకోవడానికి స్టాండ్లు అవి పెట్టారండి, అక్కడ దీపాలు వెలిగించుకోవాలి. ఇదిగోండి ఈవిడే మొగదారమ్మ అమ్మవారు అనమాట. మొత్తం మన చేత్తోనే మొత్తం అంతా చేసుకోవాలండి. ఇంకెక్కడ పంతులు గారు ఉంటారు కానీ వచ్చేటప్పటికైతే ఇక్కడ ఎవరు లేరనమాట. ఇంక అందుకని మేమే ఇక్కడ దండమది పెట్టుకొని తినైతే కాయ కొడుతున్నారు. ఈలోపు నేనైతే పసుపు కుంకాలు పువ్వులు అలాగే మనం తెచ్చుకున్న అగరబత్తులు పళ్ళు మొత్తం అన్నీ నేనైతే పెట్టి పూజ చేస్తున్నానండి. ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తూ ఇక్కడ మేము దర్శనం చేసుకున్నప్పుడు అయితే మీకైతే కొన్ని విషయాల్ని నేను చెప్దాం అనుకుంటున్నాను. అంటే నాకు ఇక్కడున్న అమ్మోరు అని ఒక అతను ఉండేవారు, అతను నాకు చెప్పింది అయితే మీకు నేను చెప్తున్నానండి. మేము సపరేట్గా ఇప్పుడు మేము వేరే ఇంటికి వచ్చిన తర్వాత అతనైతే నన్ను కలిసారనమాట. అంతకుముందైతే నేను ఎప్పుడూ అతనితో మాట్లాడలేదు. అతను నాకు ఏం చెప్పారంటే, అమ్మ మీకు ఘటాలు ఉన్నాయి, మీ మీ ఇంటి పేరు మీద ఘటాలను అయితే ఎవరు చేసుకోవట్లేదమ్మా, బయట వాళ్ళు ఎవరో చేస్తున్నారు. మీ ఘటాలని మీరే పసుపులు రాసి అన్నీ చేసుకొని మీరే చెందండి, మొత్తం అంతా మీకు చాలా బాగుంటుంది. ఎందుకమ్మా ఎలాగా ఓపిక లేక ముందైతే వదిలేశారు కదా, ఇప్పుడు నీకు ఓపుకున్న వరకు ఆ తల్లి నీకు ఓపికనిచ్చిన వరకు నువ్వు మాత్రం వదులుకోకుండా చెయ్యు, మీ ఆయన ఎలాగా ఘటాలను అవి మోస్తున్నారు కదా అన్నారండి. నాకు అప్పటి వరకు అయితే ఇవన్నీ నాకు తెలియవు. ఇంకా తర్వాత అయితే అతను ఎలా చెయ్యాలి ఏంటి అమ్మవార్లకి చాటింపులు వేసిన తర్వాత చాటింపు వేసిన దగ్గర నుంచి పండగ వరకు మనం ఇంట్లో ఎంత నిష్టగా చేసుకోవాలి మొత్తం అన్నీ చెప్పారండి నాకు. మనకి తెలియలేనిది ఎవరైనా చెప్పేటప్పుడు అది మనము చేసే మనకు ఓపుకుంది అదంత కష్టమైన పని కూడా కాలేనప్పుడు చేయడం అయితే చాలా మంచిదని అయితే నేను అనుకున్నానండి. అనుకొని నేను ఇంకా ఒక 11 ఇయర్స్ నుంచి అయితే కంపల్సరీగా చేస్తున్నానండి. మాకైతే అమ్మవారి ఘటాలు ఉన్నాయన్నమాట. ఈ పండగలు ఏవైనా సరే చాటింపులు అయితే వేస్తారండి. చాటింపు వేసినప్పటి నుంచి ఇంకా పండగ అయ్యే వరకు అయితే ఊర్లో ఘటాలు అయితే తిరుగుతాయి. నేను అప్పటి నుంచి అతను ఎలా చెప్పారో అలాగే చేస్తున్నాను. అతను అయితే ఇప్పుడు లేరండి, చనిపోయారు అనమాట. కాకపోతే అమ్మవారే అతని రూపంలోనైతే నాకు చెప్పిందని అయితే నేను అనుకుంటానండి. లేకపోతే నాకు అతను చెప్పారు అని అంటే అమ్మవారు చెప్పించినట్టే నేను భావిస్తాను. మా ఆయన గారికి కూడా అమ్మవార్లు అంటే బాగా అతనికి నిదర్శనాలు అనమాట. ఏమనుకున్నా అవుతాయి, అమ్మవార్లకి దండం పెట్టుకుంటే చల్లగా చూస్తాయి అని చెప్తారు నాతోని.
మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడికొచ్చి ఈ ముగ్గురు అమ్మవార్లకి అయితే చెప్పాను కదా! కొబ్బరికాయ కొట్టడం అలాంటివి ఏమీ ఉండదు దర్శనం చేసుకోవాలని. ఇంకా 3 సార్లయితే గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణలయితే చేసుకున్నామండి. ఇగోండి ఈవిడే మహాలక్ష్మి అమ్మవారనమాట. చాలా పెద్ద పెద్ద పూజలైతే చేశారండి. స్టార్టింగ్‌లోని అమ్మవారిని నిలబెట్టేటప్పుడు, ప్రతిష్ఠ అది జరిగేటప్పుడు నేనైతే వచ్చాను. మా ఆయన గారు, నేను ఇద్దరమే వచ్చామండి ఈ గుడికి. ఇది మహాలక్ష్మి అమ్మవారు. ఎడం చేతి పక్క అయితే దుర్గాదేవి అమ్మవారు అయితే ఉన్నారండి. అలాగే కుడి చేతి పక్క ఏమో సరస్వతి అమ్మవారు ఉన్నారనమాట. అమ్మవారి విగ్రహాలు మాత్రం చాలా బాగా నిండుగా కనబడతాయి. గుడి అంతా గ్రానైట్తోనే ఉంటుందండి. గుడి మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే చేశారండి. చూడండి ఎంత బాగా కట్టారో మొత్తం గుడంతని. ఇంకా మేము ఫైనల్గా ఈ గుడిలోని దర్శనం చేసుకున్నప్పటికే ఒక 7:30 అయిపోతుందనమాట. మేము ఇంటి దగ్గర 5:00 స్టార్ట్ అయ్యామండి. ఇంకెక్కడి నుంచి ఒకే ఒక అమ్మవారు ఉన్నారనమాట. ముత్యాలమ్మ అమ్మవారు. ఇంకా ఆవిడకి కూడా పసుపు కుంకాలు ఇచ్చేస్తే ఇంక వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి చూడండి సరస్వతి అమ్మవారు. ఇంకా దర్శనం అంతా అయిపోయిందండి. ఇంకైతే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ అమ్మోరు అని చెప్పాను కదండీ! వాళ్ళ అబ్బాయి అయితే ఇక్కడ ఉన్నారనమాట. గుడిది వార్షికోత్సవం అది జరుగుతుంది. వార్షికోత్సవానికైతే రండి మీ అక్క అనేసి చెప్తున్నారనమాట. ఆ అబ్బాయి అయితే నన్ను అక్క అని పిలుస్తారండి ఎప్పుడూని. ఇప్పుడు ఆ అమ్మోరు ప్లేస్‌లోని ఇప్పుడు వాళ్ళ అబ్బాయే మొత్తం అంతా చేస్తున్నారనమాట. ఇంకా దర్శనాలు అయిన తర్వాత పంతులు గారు అయితే అమ్మ ప్రసాదం తీసుకొని వెళ్ళండి అన్నారు. అయితే ఇంకొక గుడి అయితే దర్శనం ఉండిపోయిందని చెప్తే ప్రసాదానికైతే ఏం తప్పులేదమ్మా, ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి అన్నారు. ఇంక ప్రసాదం అయితే అక్కడ తినేసామండి. పరమాన్నం ఇచ్చారు. అలాగే పులగం పెట్టారండి అమ్మవారికి. మిరియాలు అవన్నీ వేసి చేస్తారు కదా! ఇంకా అక్కడ ప్రసాదాన్ని అయితే తినేసిన తర్వాత ఇంకా చెప్పాను కదండీ లాస్ట్‌గా ఇంకా ముత్యాలమ్మ అమ్మవారికి అయితే ఇద్దామనేసి. నేను బయటకు వచ్చాక ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఆ గ్రీన్ కలర్‌లో ఉన్నవన్నీ చెట్లండి. స్టాండ్‌లు అయితే పెట్టారనమాట. ఈ గుడి అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇది మండపం కళ్యాణం అది చేయడానికి. ఇప్పుడు ముత్యాలమ్మ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చానండి. ఈ అమ్మవారికి కూడా అన్నీ మనమే మన చేతులతోనే చేసుకోవాలి. ఇక్కడైతే పంతులు గారు ఎవ్వరూ ఉండరండి. నేను ఇంకా అమ్మవారికి తెచ్చిన పసుపు కుంకాలు అలాగే కొబ్బరికాయ ఇంకా తాంబూలం అయితే పెట్టానండి. పెట్టిన తర్వాత ఎప్పుడు అయితే ఇక్కడ దీపం అయితే వెలుగు ఉండేదండి. మా ఇంటికి వెళ్ళడానికి వెళ్ళి వస్తూ ఉండేటప్పుడు ఇక్కడ దీపం వెలుగు ఉండేదన్నమాట. దీపం ఉంటుంది కదా అని ఇంకా నేను ధీమా పడి వచ్చాను. ఇంకా ధూపాన్ని అయితే వేసి హారతి అయితే ఇచ్చి వచ్చాను. ఇంకా అక్కడైతే దీపం గాలి అది వేసి వర్షం పడింది కదండి, ఇంకా కొండెక్కిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ వెళ్ళి అగ్గిపెట్టి అది తీసుకొని వచ్చానండి. ఇంకా ఆయిల్ కానీ ఒత్తులు కానీ నేను తేలేదు దీపాలు వెలిగిద్దామని. నాకైతే అంత ఐడియా రాలేదు. ఇంకా అగ్గిపెట్టి తీసుకొని వచ్చి అగరబత్తులు అయితే వెలిగించుకుంటున్నానండి. ఈ అమ్మవారికి కూడా మనం మనసులోని ఏం కోరుకున్నా సరే, మనం ఏదైనా ఒక కోరిక అనుకున్నామంటే కంపల్సరిగా నెరవేరుతుందండి. నేను అలా చాలా సార్లు అయితే అనుకున్నాను. అనుకున్న తర్వాత అమ్మవారికి చీర పెడతాను అనుకున్నాను. ఇంకా చీరనైతే అమ్మవారి దగ్గర వదిలానమాట. అలా 2 సార్లు చేశానండి. ఈ అమ్మవారు కూడా మనం ఏమైనా అనుకుంటే కంపల్సరిగా అవుతుంది. ఒక పెద్ద రావి చెట్టు కింద అయితే ఉంటారండి అమ్మవారు. ఇంక ఈ గుడి అయితే పెద్దగా ఏం డెవలప్ చేయలేదు. ఇంకెక్కడ కూడా ధూపాన్ని అయితే వేసి ఇంకా నేను హారతి అయితే ఇచ్చానండి. ఇంకెక్కడి నుంచి అయితే ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాను. మనము ఏదైనా నమ్మకంగా ఒక పని అయితే చేసుకున్నాం అనుకోండి, కంపల్సరిగా మన నమ్మకంతోనే ఆ పని అయితే జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. కాకపోతే దేన్ని అంత ఈజీగా ఇది జరగదు అని మనం అనుకుంటే అది కంపల్సరిగా జరగదండి. నేను అనుకున్న దాన్ని బట్టి మీకైతే చెప్తున్నాను. ముందు నుండి జరుగుతుంది అనుకుంటేనే జరుగుతుందండి. మనకి ఏమైనా చిన్న అనుమానం అనిపించినా అదైతే జరగదు. నేను నమ్మకంగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను. నాకైతే ఏమనుకున్నా అవుతుందండి ఎప్పుడు కంపల్సరిగాని. ఇంకెక్కడ కూడా అయిపోయిందండి. ఇంక బయలుదేరి వెళ్ళిపోతున్నాము. పాపకు 1/2 అవర్ అన్నామని చెప్తున్నాను. తనైతే ఇంకా హాయ్ చెప్తున్నారనమాట. ఇంటికి వెళ్ళేటప్పటికి 8 అయిపోయింది. పాప ఏమో మమ్మీ బేగ వస్తానన్నావు మమ్మీ ఎంత లేట్ అయిపోయింది అంటుంది. ఇంకా వెళ్ళిన తర్వాత మనం అనుకున్నట్టు అవ్వదు కదమ్మా అనేసి అంటే, ఇంకా నాకు ఏదైనా హెల్ప్ చేయండి అమ్మా, మరి 8 అయిపోయింది కదా సింపుల్గా ఏమేమి చేస్తానంటే ఆనియన్స్ అయితే కట్ చేస్తారండి. ఎగ్స్ అయితే కిందకి వెళ్ళి తీసుకొని వచ్చిందనమాట పాప. ఇదిగోండి అన్నం అయితే వార్చేసాను. ఒక పాప ఏమో ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసింది, ఇంకో పాప చూడండి ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసిందని నేను చెప్తున్నానండి. వీడియో తీస్తున్నారు.
ఆహ్, ఆ వంట కళ్ళలోండి నీళ్ళు రాకుండా ఉండడానికంటండి తడిగుడ్డనంట పక్కన పెట్టుకొని కట్ చేసుకున్నారటండి. టీవీల్లోని, ఇన్‌స్టాగ్రాముల్లోని ట్రిక్స్ చూస్తారు కదా! ఇంక అవన్నీ చేస్తారనమాట ఇంట్లోని. ఇంకా చిన్న పాప అయితే వచ్చి మమ్మీ నేను చేసేస్తానులే అని అయితే చేసేస్తుందండి. నేను ఇంట్లోని ఎంత పని చేసుకున్నా ఏదైనా నాకు నీరసంగా ఉంది అని అంటే పిల్లలైనా మా ఆయన గారైనా సరే ఇంకా నాకు ఏది ఇష్టమైతే అదే చేసియమంటారు. మాకు ఇదే కావాలి, అదే కావాలనేది పేచీ అయితే పెట్టరండి. ఇంకా అలా ఉండడం వల్లే నేనైతే కొంచెం ఎంత పని చేసుకున్నా సరే ఆ కష్టాన్నంతా మర్చిపోయినట్టయితే నాకు అనిపిస్తదండి. మొత్తం పని అయ్యేటప్పటికైతే కొంచెం ఏదో చిరాకు చిరాకుగా అయితే ఎప్పుడూ ఉండదనమాట. ఇంక సరదాగా నవ్వుకొని మా చిన్న పాప అయితే మరీనండి నాకు ఏదైనా బాలేదు అంటే ఇంక అలా నా వెనకాతలే ఉంటది. మమ్మీ నేను చేస్తానులే అని అంటదండి. ఇంకా వంట అయితే చేసుకోవడం అయిపోయిందండి. ఇంకా తిన్న తర్వాత అయితే పడుకోవడమే ఉందనమాట. ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రేపటి మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తాను. అప్పటి వరకు బాయ్.